ఎంత జాగ్రత్తగా దువ్వినా కూడా జుట్టనేది ఊడిపోతుంది. పట్టుకుంటే చాలు కుచ్చులు కుచ్చులుగా మా జుట్టు ఊడిపోతుంది. జుట్టు అస్సలు పెరగట్లేదు అని భయపడే వాళ్ళందరికీ ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతదండి. సో, వీడియోని లైక్ చేసి చూడండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో ఏంటి అంటే గనక చాలామంది కమెంట్ బాక్స్‌లో ఏదైతే అడుగుతున్నారో వాటికి నేను ఇలా వీడియోస్‌లోనే రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. సో, కాబట్టి కమెంట్ బాక్స్‌లో ఎక్కువగా అడిగింది ఏంటి అంటే గనక అక్క జుట్టు పెరగటానికి మాకేదైనా టిప్ చెప్పరా అని అడుగుతూ ఉన్నారు. సో, అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు ఒక టిప్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. సో, జుట్టు ఏంటి అంటే ఒక్కొక్క చోట బాగా పలచబడిపోయి మళ్ళీ పెరగట్లేదు అని అడుగుతున్నారు. అలాగే మాకు ఎక్కువ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డాండ్రఫ్ ఉంది, స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసాయి, మాకు జుట్టు అనేది పెరగట్లేదు, ఇలా చాలా సమస్యలు అనేవి చెప్తూ ఉన్నారనమాట. అలాంటి వాళ్ళందరి కోసం జుట్టు అనేది రీగ్రోత్ అవ్వటానికి, మళ్ళీ జుట్టు రావటానికి, పలచబడిన చోట మళ్ళీ ఒత్తుగా పెరగటానికి ఈ యొక్క రెమెడీ అనేది షేర్ చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈ యొక్క రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ యొక్క రెమెడీ అనేది తయారు చేసేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క పవర్ఫుల్ హెయిర్ రీగ్రోత్ రెమెడీ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక హెయిర్ గ్రోత్ రెమెడీ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను హెయిర్ ఆయిల్ అనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఈ సమ్మర్‌లో చక్కగా మీరు ఈ యొక్క ఆయిల్ అనేది తయారు చేసేసుకోవచ్చు. దానికోసం నేను ముందుగా ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అనేది తీసుకున్నాను. మన జుట్టుకి ఇదొక గ్రేట్ చాయిస్ అని చెప్పొచ్చు ఉల్లిపాయి. ఎందుకంటే ఇందులో ఎక్కువ లెవెల్ అనేది సల్ఫరే ఉండటం వల్ల కొలేజన్ ప్రొడక్షన్ అనేది చక్కగా ఇంక్రీజ్ చేస్తది. మన యొక్క హెయిర్ రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే మనకి ఎటువంటి డాండ్రఫ్ సమస్య లేకుండా హెల్ప్ చేస్తూనే మనకి జుట్టు అనేది పెరగటానికి హెల్ప్ అవుతుంది. అలాగే జుట్టు ఊడకుండా ఉండటానికి మనకి సహాయం చేస్తూ ఉంటుంది. సో, ఇన్ కేస్ మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా మీరు ఉల్లిపాయ అనేది ఈ యొక్క ఆయిల్‌లో వేసుకోవాలి. అండ్ అలాగే నేను ఇక్కడ మందార పువ్వులు అనేవి చూపిస్తున్నాను. మీకు రేఖ మందారం దొరికితే అది చాలా మంచిదండి. రేఖ మందారమే మీరు తీసుకోవచ్చు. నా దగ్గర లేక ముద్ద మందారం తీసుకున్నాను నేను. సో, అవి గనక మీకు ఉంటే గనక ఒక 4-5 మందార ఆకులు, అలాగే పువ్వులు కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఆకులనేవి ఎక్కువ తీసుకొని పువ్వులు కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. సో, అలా అన్నమాట. నేను ఒక 4 పువ్వులు తీసుకున్నా, ఒక 5, 6, 7 అలాగేమో ఆకులనేవి తీసుకున్నాను. సో, వీటి వల్ల మెయిన్ మనకు ఉపయోగం ఏంటి అంటే చాలా న్యూట్రియంట్స్, విటమిన్స్ ఉంటాయండి. మన హెయిర్ ఫాలికల్స్‌ని చక్కగా స్ట్రాంగ్‌గా చేస్తాయి. అలాగే హెయిర్ గ్రోత్ చాలా బావుంటది. సో, అలాగే నేను ఒక 1 స్పూన్ దాకా మెంతులు తీసుకున్నాను. మెంతుల వల్ల కూడా మనకు జుట్టు అనేది పెరుగుతుంది. చాలా బాగా హెయిర్‌కి నేను చూపించిన ఈ పదార్థాలన్నీ బాగా వర్క్ అయ్యి మనకి చాలా హెయిర్ గ్రోత్ అవ్వటానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటానికి బాగా ఉపయోగపడుతూ ఉంటదనమాట మెయిన్‌గా. అండ్ ఇక్కడ నేను ఆయిల్ కోసం తయారు చేసుకోవటానికి నేను మనందరి ఇంట్లో దొరికే పారాషూట్ ఆయిల్ అనేది తీసేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్. మీ దగ్గర ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉందంటే అదైనా మీరు తీసుకోవచ్చు. సో, మనం ఏదైతే పదార్థాలు చూపించానో ఇందాక నేను ఉల్లిపాయి, అలాగే మనము మందార ఆకులు, పువ్వులు, మెంతులు ఇవన్నీ మనం కొబ్బరి నూనెలో ఇలాగ మనం వేసేసుకోవాలనమాట. మీరు తీసుకున్న కొబ్బరి నూనెకి తగ్గట్టుగా ఈ పదార్థాలనేవి తీసుకోండి. సో, మనకి కొంచెం ఇలా మునిగేంత వరకు అనేది చాలా ఇంపార్టెంట్. సో, కొద్దిసేపు అలా మీరు ఉంచేసినా నానుతా ఉంటాయి. అలా అయినా పర్లేదు. సో, మీకు అంత టైం లేదు అనుకుంటే గనక మీరు స్టవ్ మీద చక్కగా వాటిని బాయిల్ చేసేసుకోవచ్చు. సో, కాబట్టి ఇలా మనకి బాయిల్ అవ్వటానికి ఒక 10 మినిట్స్ మనకి చూసారు కదా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటదండి. సో, మనకి ఆయిల్ కలర్ అనేది చేంజ్ అవ్వాలనమాట. సో, మనకి కోకోనట్ ఆయిల్ అనేది తెల్లగానే ఉంటూ ఉంటది. మనము ఇవన్నీ వేసి బాయిల్ చేస్తూ ఉంటే ఇంక చూసారు కదా పువ్వులు ఇవన్నీ చాలా ఇంకా డార్క్ అయిపోయినాయి బాగా. సో, మనకి కలర్ అనేది చేంజ్ అయింది అని అన్న తర్వాత మీరు ఇంక దీన్ని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. సో, అప్పటి వరకు మీరు కొంచెం దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కలుపుకుంటూ మనము చూస్తూ ఉండాలనమాట. కలర్ చేంజ్ వచ్చిందన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువ మార్చేయొద్దండి. మార్చకుండా కొంచెం మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ చల్లారిన తర్వాత నేను ఇలాగా స్ట్రెయినర్‌తో దీన్ని వడకట్టేస్తున్నాననమాట. సో, మనకు ఆయిల్ అనేది
ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ ఆయిల్ అనేది మనకి 45 డేస్ వరకు మనకి పనిచేస్తుంది. చక్కగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీడే మీరు అప్లై చేసుకోకపోయినా అట్లీస్ట్ మీరు నైట్ టైం అన్నా చక్కగా అప్లై చేసేసుకొని మీరు నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసుకొని మీ వర్క్కి మీరు వెళ్ళిపోవచ్చు. ఈ నైట్ అంతా మనకి హెయిర్కి ఆయిల్ ఉంటుంది కాబట్టి చక్కగా ఈ యొక్క హెయిర్ ఫాలికల్స్ అన్నీ అబ్జార్బ్ చేసుకుంటాయి ఆయిల్ని. ఆ ఆయిల్లో ఉన్న పోషకాలన్నీ చక్కగా హెయిర్ ఫాలికల్స్కి అంది జుట్టు అనేది పెరగటానికి అలాగే హెయిర్ ఫాల్ లేకుండా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అప్లై చేసుకునేటప్పుడు కూడా మనము ఈ యొక్క స్కాల్ప్కి ఎక్కువ తగిలే విధంగా మనము అప్లై చేసుకుంటూ ఉండాలి. అలాగే హెయిర్ అంతా కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. చక్కగా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకుంటే మంచి మాయిశ్చరైజర్ లాగా మన స్కాల్ప్కి హెల్ప్ అవుతుంది. ఎటువంటి డాండ్రఫ్ లేకుండా హెల్ప్ అవుతుంది. అలాగే మనం చివర కూడా మనకి అప్లై చేసుకుంటాం వల్ల స్ప్లిట్ ఎండ్స్ అనేవి కూడా మనకి రాకుండా ఉంటాయి. సో మనం అప్లై చేసేటప్పుడు కొంచెం ఇలా రబ్ చేసుకుంటూ అప్లై చేయటం వల్ల స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇలా అప్లై చేసుకుని మీరు చక్కగా హెడ్ బాత్ అనేది చేసేసేయచ్చు. సో అప్పుడు మనకి ఇలా కంటిన్యూగా మనం ఒక 1 మంత్ 2 మంత్స్ వాడటం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి జుట్టుకి మంచి పోషణ అంది హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే కనుక అగారో బ్రాండ్ నుంచి వాల్యూమ్నైజర్ హెయిర్ డ్రైయర్ అనేది చూపిస్తున్నానండి. సో మనకి ఏంటి అంటే హెయిర్ ఆరటానికి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. దాంతో పాటు కొంతమందికి జుట్టు అనేది మరీ పల్చగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా సరే వాళ్ళకి హెడ్ బాత్ ఎవ్రీడే చేసేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క హెయిర్ అనేది డ్రై చేసుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వాల్యూమ్గా కనపడాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ యొక్క అగారో బ్రాండ్ వాళ్ళది వాల్యూమ్నైజర్ హెయిర్ డ్రైయర్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో చాలా ఈజీగా మనము కోమ్ లాగా మనం చేసుకుంటే వాల్యూము వస్తుంది, అలాగే హెయిర్ కూడా ఆరిపోతుంది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు ఇలాంటిది వాడేటప్పుడు హీట్ ప్రొటెక్ట్ సిరమ్ అనేది వాడి ట్రై చేసేయచ్చు. మీకు ఇది కావాలి అనుకుంటే ప్రొడక్ట్ నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్అవుట్ చేసేయండి. సో సింపుల్గా మనం ఇలా తయారు చేసుకోవాలండి. ఖచ్చితంగా మనము హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. జుట్టుకి మనం అప్లై చేసుకుంటూ ఉంటే గనక మనకి రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. అసలు ఒక పర్సన్కి హెయిర్ కేర్ తీసుకొని పర్సన్కి చక్కగా హెయిర్ కేర్ తీసుకున్న పర్సన్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. హెయిర్ చక్కగా పెరగటానికి మనము ఇంటర్నల్గా ఫుడ్ తీసుకుంటున్నాం, ఓకే జుట్టు పెరుగుతుంది, కానీ ఎక్స్టర్నల్గా కూడా మనం ఇలాంటి అప్లై చేస్తూ ఉండటం వల్ల జుట్టు అనేది చక్కగా పెరుగుతుంది, ఏమీ ఊడిపోకుండా. కాబట్టి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు రిజల్ట్స్ అనేవి మీకే తెలుస్తాయి. సో కాబట్టి ఈ రెమెడీ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.